మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోని వివాదాలు ఇప్పట్లో చల్లారేలా కనబడడం లేదు. నివురు కప్పిన నిప్పులా అప్పుడప్పుడు బయటకు పేలుతూనే ఉన్నాయి. అల్లు అర్జున్ నంద్యాల నుండి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించారు. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323912 నెంబర్ పై సంప్రదించండి. దీనిపై మెగా సోదరుడు నాగబాబు ట్వీట్ చేశారు. ప్రత్యర్థులకు పని చేసేవాడు మనవాడైనా పరాయివాడే అవుతాడు, పరాయివాడు ఉండి మనతో పని చేస్తుంటే మనవాడే అవుతాడు అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ గురించే చేశారంటూ వార్తలు వచ్చాయి. దీన్ని ఎవరూ ఖండించకపోవడంతో అనుమానాలు ఇంకా పెరిగాయి. దీనికి కౌంటర్గా అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్ నుండి ఒక మెసేజ్ 2 రోజుల నుండి వైరల్ అవుతోంది. మా తాత లేకపోతే బాపట్లలో సైకిల్ షాప్లో పంచర్లు వేసుకునేవాడివంటూ అందులో ఉంది. అయితే అది బన్నీ అకౌంట్ నుంచి వచ్చిందా లేదంటే బన్నీ అభిమానులు ఎవరైనా క్రియేట్ చేశారా అనేది స్పష్టత లేదు. దీనిపై అల్లు అర్జున్ కూడా నాది కాదు అని చెప్పకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు నాగబాబును ట్రోలింగ్ చేశారు. తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. మెగా కుటుంబంలోని హీరోలు ఇతర కుటుంబ సభ్యులందరికీ కలిపి ఓ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎవరికి వారు వారి సినిమాల గురించి, ఇతర విషయాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి అందులో పోస్ట్ చేస్తుంటారు. అందరూ కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. ఏమైనా ఫంక్షన్లు ఉన్నా అందులో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఈ వాట్సాప్ గ్రూప్ నుండి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి దూరం బాగా పెరిగిందంటున్నారు. అల్లు అరవింద్ మాత్రం అటు చెప్పలేక ఇటు చెప్పలేక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. హలో పీపుల్, నేను మీ సంజు అఫీషియల్. సో మనం వచ్చేసి ఎస్ఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, లైక్ చేసుకుందాం. మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం.